హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మ. పొయ్యి మీద పాలు కానీ అన్నం కానీ వండుతున్నప్పుడు అవన్నీ పొంగిపోయి మొత్తం పొయ్యి కింద అంతా పడుతుంది కదండి. అది క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలా కాకుండా మనం వంట మొదలు పెట్టే ముందు ఇలాగా బర్నర్ కింద 2 ప్లేట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి అది పొంగిపోయినా కూడా కింద ప్లేట్లోనే పడుతుంది కాబట్టి మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, కత్తెరలు అనేవి కొన్ని రోజులు వాడాక బాగా హార్డ్ అయిపోతాయి కదండి. సో అలాంటప్పుడు మనకి ఇంట్లో వ్యాజిలైన్ ఉంటుంది కదా, ఈ వ్యాజిలైన్ని కొద్దిగా తీసుకొని కత్తెరకి ఇలా 2 సైడ్స్ మనం అప్లై చేసుకోవాలన్నమాట. వ్యాజిలైన్ లేకపోతే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం రాసేసుకొని ఒక 2-3 టైమ్స్ మనం కత్తెరని ఇలా ఆడించామనుకోండి, చక్కగా ఫ్రీ అవుతుందన్నమాట. ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనం రెడీ అవుతున్నప్పుడు బొట్టు బిళ్ళలు అనేవి తీసి ఆ అద్దానికి అతికిస్తూ ఉంటాం కదండి. దీనివల్ల ఆ బొట్టు బిళ్ళకున్న గమ్మంతా అద్దానికి అంటుకొని చూడ్డానికి కూడా అస్సలు బాగోదు. సో అలాంటప్పుడు ఇంట్లో ఇలా అయిపోయిన బొట్టు బిళ్ళ ప్యాకెట్లు ఉంటాయి కదండి, వీటికి బ్యాక్ సైడ్ నేను డబుల్ సైడెడ్ టేప్ తీసుకున్నానండి. బాత్రూంలో కానివ్వండి, లేదంటే వాష్ బేసిన్ దగ్గర, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలా అతికించి పెట్టుకున్నాం అనుకోండి, మనం బొట్టు బిళ్ళ తీసి ఆ ప్యాకెట్కి పెట్టుకోవచ్చండి. సో చూడడానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇలాంటి పుల్లల చీపురు వాడినప్పుడు మనం ఇలా ఊడుస్తున్నప్పుడు ఆ పుల్లలు అనేవి చేతికి కుచ్చుకుంటూ ఉంటాయి కదండి. సో అలా కుచ్చుకోకుండా నేను ఇక్కడ సాక్స్ని ఈ చీపురుకి తొడుగుతున్నానండి. చూడండి, ఇలా సాక్స్ తొడిగాక దానికి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కనుక ఊడ్చామనుకోండి, ఆ పుల్లలు అనేవి చేతికి కుచ్చుకోకుండా బాగుంటుందన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి, నేను ఇలా 2 వైపులా సాక్సులు అనేది తొడుగుతున్నాను అనమాట. హ్యాంగర్కి కొంచెం టైట్గా ఉండే సాక్స్లు పెట్టాలన్నమాట. కొంచెం కింద, తర్వాత కొన్ని టేబుల్స్ మరీ నేలబారుగా ఉంటాయి, దాని కింద మనం చీపురుని పెట్టి క్లీన్ చేయలేం కదండి. అలాంటి చోట్ల కూడా ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, బూజు అనేది ఎలా వచ్చేసిందో. ఐ హోప్ ఈ ఐడియా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇలా టిష్యూ పేపర్ తీసుకుని దాంట్లో కొద్దిగా పౌడర్ అనేది వేసి మనం షూలో పెట్టామనుకోండి, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు అలాంటివి చేరకుండా ఉంటాయండి. పాలు తాగుతూ ఉంటారు కదండి. సో పాల గ్లాసులు కానివ్వండి, పాల గిన్నెలు కానివ్వండి, మనం ఎంత బాగా తోమినా కూడా ఆ పాల వాసన అనేది వస్తూ ఉంటుంది కదండి. సో మధ్య మధ్యలో ఒక 10 డేస్కి ఒకసారి మనం ఇలాగా గ్లాసుల్ని, పాల గిన్నెల్ని ఇలా వేడి చేసామనుకోండి, దాంట్లో ఉన్న ఆ పాల స్మెల్ అనేది పోతుందన్నమాట. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి కూడా చేరకుండా ఉంటాయండి. ఈ టిప్ కూడా మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఛార్జర్ వైర్లు కొన్ని రోజులకి బాగా డర్టీగా, మురికిగా అయిపోతాయి కదండి. చూడండి, ఇక్కడ ఛార్జర్ వైర్ ఎంత బ్లాక్ అయిందో. దీనిని క్లీన్ చేయడానికి మనం ఒక నాప్కిన్లో కానీ, టిష్యూ పేపర్లో కానీ పేస్ట్ను తీసుకొని దాంతో కనుక క్లీన్ చేసినట్లయితే చక్కగా క్లీన్ అవుతుందండి. వైట్గా వస్తుంది, మంచిగా వస్తుంది, కొత్త దానిలాగా. మనం ఇలా నెలకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కళ్ళజోడు అనేది ఒక్కొక్కసారి బాగా మసకబారిపోతాయి కదండి. అలాంటప్పుడు మనం ఆ గ్లాసెస్ మీద కొద్దిగా పేస్ట్ని వేసుకొని చక్కగా ఆ గ్లాస్కి బాగా అప్లై చేసేసి టిష్యూతో కానీ, లేదంటే ఏదైనా మెత్తటి క్లాత్తో కానీ క్లీన్ చేసినట్లయితే గ్లాస్ బాగా షైనింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను. ఇలా మనం వీక్లీ వన్స్ చేసుకుంటే మన గ్లాసెస్ అనేవి డల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇలాగా కొత్తిమీర, పుదీనా కానీ, లేదంటే కరివేపాకు, ఇలాంటివి మనం ఆకులు అనేవి గిల్లుతూ ఉంటాం కదండి. ఒక్కొక్క ఆకు అలా గిల్లాలంటే చాలా టైం పడుతుందండి. సో ఇలాగా మనం తురుముకునేది ఉంటుంది కదా, దీనికి పెట్టుకొని మనం ఇలా గట్టిగా కింది నుంచి లాగేసామనుకోండి, ఆకులు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. పుదీనాకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. చిల్లులు గిన్నె ఉంటే దాంట్లో అయినా పెట్టుకొని మనం ఇలా చేయొచ్చు అనమాట. కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి చైన్స్ కానివ్వండి, లేదా గొలుసులు వేస్తూ ఉంటాం కదండి. అంటే ఈ వెనక హుక్ దగ్గర పిల్లలకి ఊరికనే జుట్టు అనేది ఇరుక్కుంటూ ఉంటుంది, వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుందండి. సో అలా కాకుండా ఉండాలంటే ఇలాగా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదండి,
ఈ టేప్ని మనం ఆ హుక్ దగ్గర ఒక 2 రౌండ్స్ వేసేసామనుకోండి, ఇది హెయిర్ అనేది అందులో ఇరుక్కోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి హుక్ ఊడిపోతుంది అనే భయం కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి తెలియదు కదండి, చూసుకోరు కదా. సో ఇలా చేయడం వల్ల 2 రకాలుగా యూస్ఫుల్ అవుతుందండి. సో తప్పకుండా ఈ టిప్ని యూస్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్బు ముక్కలు ఉంటాయి కదండి, వాటిని ఇలా మెష్ బ్యాగ్ ఉంటుంది కదా, మనకి ఫ్రూట్స్కి అలా వస్తుంది కదా, వాటిలో వేసుకొని మనం దీనిని ఇలా ముడి వేసుకొని మనం షింక్ క్లీన్ చేయడానికి, కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వాటర్ బాటిల్ క్యాప్స్ నేను 2 తీసుకున్నానండి. అందులో ఒకదాన్ని నేను ఇలాగా లోపల కట్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేను కట్ చేసేసాను. అంటే తర్వాత ఇలాగా కూడా ముందు వైపు ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం గమ్ తోటి ఈ క్యాప్లో పెట్టేసి అతికించుకుందామండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అతికించుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆల్ ఫిక్స్ గమ్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ డబల్ సైడెడ్ టేప్ తీసుకొని దాన్ని కిచెన్లో మనం సాకెట్ ఉంటుంది కదండి, మనం మిక్సీ ప్లగ్లు యూస్ చేసే దగ్గర అక్కడ అతికించుకోవాలండి. ఇలాగ మనం మిక్సీ యూస్ చేశాక ఆ ప్లగ్ని అలా వదిలేయకుండా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఒక అరచెక్క నిమ్మ రసాన్ని పిండుతున్నాను ఒక చిన్న బౌల్లో. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ దీంట్లో పేస్ట్ వేసుకుంటున్నానండి నేను. సో ఈ రెండింటిని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగా. చూడండి, ఇక్కడ స్టవ్ అనేది చాలా డల్గా ఉంది కదండి. ఇది స్టీల్ స్టవ్ అనే కాదండి, మనం గ్లాస్ టాప్కైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ముందుగా ఈ పేస్ట్ని మనం మొత్తం స్టవ్కి అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్క్రబ్బర్ తోటి చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి, క్లీన్ చేస్తుంటేనే మనకి ఆ తేడా అనేది, షైనింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనం రోజు మామూలుగా డిష్ వాష్ జెల్తో క్లీన్ చేసినా కూడా వారానికి ఒక్కసారి అయినా సరే మనం ఇలా పేస్ట్తో కనుక క్లీన్ చేసామనుకోండి, మంచి షైనింగ్ అనేది వస్తుందండి పేస్ట్ వలన. తర్వాత మనం లెమన్ యూస్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ఫంగస్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా పోతుందన్నమాట, నీట్గా క్లీన్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.